ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మీటింగ్, కన్సీవింగ్, ప్రెగ్నెన్సీ, డెలివరీ ఇవన్నీ కూడా ఆ పార్ట్స్ చేసే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్. బట్ వీటన్నిటికీ కమాండ్స్ ఇచ్చేది మాత్రము దిస్ ఇస్ పిట్యూటరీ గ్లాండ్. ఈ యానిమల్స్ ఋతుక్రమంలో మాత్రమే కలిసి ఉంటాయి సెక్సువల్ యాక్టివిటీ. ఆ తర్వాత అవి రెండు సపరేట్ యానిమల్స్గానే బిహేవ్ చేస్తాయి తప్ప వాటి ఆ రెండింటి మధ్య దెర్ ఇస్ నో సెక్స్ యాక్టివిటీ. కానీ మనుషులు అలా కాదు, నిరంతరం ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఆకర్షణ, మోహం కలిగి ఉండాల్సిందే. దానికి అవసరమైనటువంటి కెమికల్స్, హార్మోన్స్ అన్నీ రిలీజ్ చేసేది ఈ గ్లాండే. ఈ పరస్పర ఆకర్షణ, మోహం లేకపోతే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అవసరమే లేదనిపిస్తుంది. ఇక్కడ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోతే ఒకరి మీద ఒకరికి ఆసక్తి ఉండదు, నిర్లిప్తత, డిప్రెషన్, ఆ ప్లెజర్, ఆ సెక్స్లో, ఆ గేమ్లో ఉండేటటువంటి ఆ మోహ పరవశం, ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ది ప్లెజర్, అది లేకపోతే వైఫ్ సెక్స్ అనిపిస్తుంది. ఈ గ్లాండ్ హార్మోన్ సరిగ్గా బ్యాలెన్స్డ్గా రిలీజ్ చేయకపోతే ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఆ లేడీస్ జెంట్స్గా బిహేవ్ చేయటం, జెంట్స్ లేడీస్గా బిహేవ్ చేయటం, లేదా అటు ఇటు కాకుండా మనుషులు తయారవ్వటము, ఇవన్నీ ఇక్కడే జరుగుతుంది. ఇవన్నీ ఇట్ లీడ్స్ టు ది సెపరేషన్, ఫ్యామిలీ డైవర్స్, లేకపోతే వెళ్ళి సన్యాసులు కలిసిపోవటం. అటువంటి సందర్భంలో ఈ వివాహ వ్యవస్థే ప్రశ్నార్థకంగా మారుతుంది. మనుషుల మధ్య ఆత్మీయతలు, అనుబంధాలు, ప్రేమలు, ఆకర్షణలు ఉండవు. సో స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ అవసరం లేదు. ఒక్కసారి ఆలోచించండి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో. ఎప్పటికే మన సమాజంలో అలాంటి కుటుంబాలు, అలాంటి బంధాలు, ఆ రిలేషన్స్ అన్నీ చూస్తూనే ఉన్నాం. ఈ పిట్యూటరీ గ్లాండ్ పనితీరులో లోపం ఉంటే ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ వల్లే బాడీ గ్రోత్ కంట్రోల్ చేయటము, ఎనర్జీ మేనేజ్మెంట్ చేయటము, ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ ది సెక్సువల్ యాక్టివిటీ, సెక్సువల్ ఆర్గాన్స్, ఆ టెంపరేచర్ రెగ్యులేషన్, బీపీ రెగ్యులేషన్, ఆ కిడ్నీలో వాటర్ సాల్ట్ ప్రపోర్షనేట్గా సరిగ్గా ఉండేటట్టు కంట్రోల్ చేయటం, మెటబాలిజం వెరీ ఇంపార్టెంట్. మెటబాలిజం అంటే మనము తీసుకున్న ఆహారము వివిధ శరీర భాగాలకు అవసరమైనటువంటి ఎనర్జీగా మార్చి, అంటే ప్రోటీన్స్, లిపిడ్స్, గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్, న్యూక్లిక్ యాసిడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్, ఆ కెమికల్స్గా, అలాగే బాలింతలకు చనుబాలు తయారు చేయటము, అవన్నీ ఇక్కడి నుంచే ఈ హార్మోన్స్ వీటి వల్లే, ఈ పిట్యూటరీ గ్లాండ్ వల్లే జరుగుతాయి.